బ్రేకింగ్ న్యూస్ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. రాకేష్ రెడ్డి ఫోటో యాడ్ చేసి 9 ప్రశ్నలతో కూడిన పోస్టులు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేగా గెలిచి ఏడాదిలో ఏం చేశారో చెప్పాలంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గానికి రావద్దని పోస్టులు రాసుకొచ్చారు. అంతేకాకుండా హైదరాబాద్కి పరిమితమై హామీలు మరిచారంటూ పోస్టులు పెట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ బీఆర్ఎస్ సోషల్ మీడియా పేజీల్లో ఈ పోస్టులన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఏదైతే పోస్ట్ వైరల్ అవుతుందో ఆ పోస్ట్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చూస్తూ ఉన్నాము రాకేష్ రెడ్డికి ప్రస్తుతం ఒక వైరల్ అవుతుంది పోస్ట్ అయితే సోషల్ మీడియాలో. దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అయితే చాలా డైరెక్ట్గా సంధించారు. సో ఏంటి వైరల్ అవుతున్న పోస్ట్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. విషయం ఏంటంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆర్మూర్ ఎమ్మెల్యే గెలిచిన నుంచి సంవత్సర కాలంగా ఏం చేశావంటూ ఆర్మూర్ సంబంధించిన ప్రజలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఏదైతున్నారో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా గెలిచిన తర్వాత గ్రామాల్లో 10 ఇండ్లు సొంత డబ్బులతో కట్టిస్తాను, యువతకు ఉద్యోగాలు కల్పిస్తాను, అలాగే హిందువులని చెప్పుకునే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ లేకపోతే హిందువులను రెచ్చగొట్టే విధంగా ప్రచారం చేస్తూ ఇలాంటి చేస్తున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కనీసం దేవాలయాలకు కనీసం విరాళాలు కూడా ఇవ్వలేదని చెప్పి కూడా 9 ప్రశ్నలతో కూడిన రాకేష్ రెడ్డి ఫోటోతోటి ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ కే పరిమితం అవుతున్నాడు, ఆ నియోజకవర్గం రావడం లేదు. ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఆ మేనిఫెస్టోని విడుదల చేసిన సందర్భంలో తన మేనిఫెస్టో ఇప్పటి వరకు ఎక్కడ అమలు చేయాలని చెప్పి కూడా స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు వీళ్ళంతా కూడా ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూరు నియోజకవర్గానికి రావద్దు అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఏదైతే పోస్టింగ్ ఉందో ఈ పోస్టింగ్ ని ఇటు ఆ సోషల్ మీడియాలో సంబంధించిన ఇటు టీఆర్ఎస్ కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కావచ్చు, అలాగే సంబంధించిన కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కావచ్చు, ఇక్కడ అంతా కూడా ఏదైతే సంవత్సరం గెలిచిన తర్వాత నువ్వు సొంత డబ్బులతో ఖర్చు పెడతానని, సొంత డబ్బులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఇప్పటివరకు ఏం చేయలేదు, నువ్వు ఆర్మూర్ నియోజకవర్గం రావద్దంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుందని చెప్పు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.